హాయ్ అండి. నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాల్ట మన వీడియోలో మంచి హెయిర్ ట్రిప్స్‌తో వచ్చానండి. హెయిర్‌కి ఎలా గ్రోత్ చేసుకోవాలి? ఎలా సిల్కీగా ఉండాలి? అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సిల్కీగా ఎలా ఉండాలి? గ్రోత్ ఎలాగవ్వాలి? జుట్టు రాలకుండా ఎలా ఉండాలి? అనే దాని గురించే మనం ఇవాళ అయితేనండి. ఇప్పుడైతే కనుక 3-4 లవంగాలు, ఒక అరించ్ వరకు దాల్చిన చెక్క, ఒక్క స్పూను మెంతులు, ఇంకొకటొచ్చేసి ఒక గ్లాసు వాటర్ లేదా 1.5 గ్లాసు వేసుకోండి. అలాగే అలస గింజలు కూడా వేసుకోండి. నేను అలస గింజలు ఇక్కడ చూపించలేదు. కానీ వాటర్‌లో వేసేటప్పుడు మీకు అలస గింజలు కూడా చూపిస్తాను. సో, ఒక్క స్పూన్ వరకు అవి కూడా వేసేసుకోండి. ఒక గ్లాస్ కానీ మీరు అలసి గింజలు వేసినట్లయితే కనుక మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. అలసి గింజలు వేసినట్లయితే కనుక 1 ½ కప్పు వాటర్ ఏసుకోవాలి. లేదా 1 కప్ చాలండి. ఎక్కువగా ఇది 1 కప్ వరకు అలస గింజలు వేసుకోండి. జుట్టు పొడవుగా, అందంగా, సిల్కీగా గ్రోత్ బాగా అవుతుంది. సో, నా జుట్టు చూసారు కదా ఎంత సిల్కీగా ఉందో. సో, ఒక్క స్పూన్ మెంతులు, ఒక స్పూన్ అలస గింజలు, అవిసె గింజలండి చాలా జుట్టు బావుంటుంది. అవిసె గింజలు, తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు ఇవేసేసి ఒక జెల్లీ అనేది మనం రెడీ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ జెల్లీ అలాగే రెడీ అవ్వాలండి. మళ్ళీ థిక్‌గా కాదు, అలా అని గట్టిగా కాదు, లూజ్‌గా కాదండి. ఇది ఎలా ఉంటుందంటే చూడండి చాలా బాగా గ్రోత్ అవుతుంది. సిల్కీగా మెయిన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే సిల్కీగా, షైనీగా మనము ఏదైనా జెల్ రాసుకున్నప్పుడు ఎలాగుంటుందో మనకి లీవ్ అని పెట్టుకుంటాము తలంటుకున్నప్పుడు తడి జుట్టు మీద అలా ఉంటుందండి. మనం ఏమి పెట్టుకోక్కర్లేదు. ఆ లీవ్ అని పెట్టుకుంటే ఏమవుతుంది జుట్టు రాలడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ మెంతులు వేయడం వల్ల చాలా జుట్టు అనేది చాలా బావుంటుంది. మృదువుగా వస్తుంది. జుట్టు ఒకింతున్నది రెండింతలు కనిపిస్తుందండి. ఆ విధంగా జుట్టు అనేది చాలా గ్రోతింగ్ బావుంటుంది. మీకు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది. నా జుట్టు ఎలా ఉండేది, ఎలా ఉంటుందో సిల్కీగా మీకు అర్థమైపోతుందండి. నా జుట్టు నేను చాలా వీడియోస్ చేశాను ఆల్రెడీ. మీరు చూసే ఉంటారు కదా! సో, ఆ వీడియో చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. నేనేం చేస్తున్నాను, ఎలా చేస్తాను జెల్లీ అనేది కూడా చూడండి. ఏ విధంగా జెల్లీ వచ్చిందనేది కూడా మీకు పూర్తి వీడియో చూసారంటే ఒక క్లారిటీ వచ్చేస్తుందనమాట. చూసారా కొంచెం థిక్‌నెస్‌గా అయింది జెల్లీ అనేది. ఎందుకంటే ఈ లవంగాలు వేయడం వల్ల కూడా జుట్టు అనేది కొంచెం మనకి ఇచ్చింగ్ అనేది ఉంటుంది కదా! తలలో ఎప్పుడైనా హెయిర్ కలర్ వేసుకుంటాము. లేదా ఎప్పుడైనా మనకి బయటికెళ్ళినప్పుడు డాండ్రఫ్ కానీ అవన్నీ ఉంటే కనుక ఇచ్చింగ్ అనేది పోయి మనకి జుట్టు అనేది బాగా గ్రోత్ అవుతుందండి. బేబీ ఎంటికి వస్తూ ఉంటాయి కదా! సో, వాటిలికి కూడా మంచి గ్రోత్ రావడానికి చాలా బావుంటుందనమాట. ఈ వీడియో పూర్తి వీడియో చూసారంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. సో, జెల్లీ 1 ½ గ్లాస్‌కి నేను ఒక స్పూన్ వరకు మెంతులు, ఒక స్పూన్ వరకు అరిసె గింజలు వేశానండి. దీంట్లో అరించ్ వరకు దాల్చిన చెక్క వేశాను. 3, 4 లవంగాలు వేసుకోండి. ఇలాగా ఒక జల్లెడ లాంటిది పెట్టేసి చల్లారినాక మాత్రమే మీడియం వేడున్నప్పుడు మాత్రమే మనం ఇలాగ వడకట్టుకోవాలండి. మరీ వేడిగా ఉండకూడదు. సో, చూసుకోండి నేను గాజు బౌల్‌లో వేస్తున్నాను. సో, నేనైతే వడకట్టేసానండి. ఎందుకంటే అది మైక్రో ఓవెన్‌లో యూజ్ అవుతది కాబట్టి. మీరు మరీ అంత వేడిగా ఉన్నది నార్మల్ బౌల్‌లో వేసారంటే గనక గాజు బౌల్‌లోనే పగిలిపోయే అవకాశం ఉంటుంది. సో, చూస్తూ మీరు అయితే కనుక జెల్లీ అనేది ఎగ్జాక్ట్‌లీ మనం చేసుకోవాలండి. బాగా చల్లారిపోవాలన్నమాట. మనం తలం పెట్టుకునేటప్పటికి బాగా చల్లగా అవుతే జుట్టు అనేది బావుంటుంది. మరీ గోరువెచ్చగా కాదు. జెల్ అయితే మనకి బయట తీసుకొస్తారు కదండీ! జెల్ అనేది అది ఇదే విధంగా ఉంది. ఈ జెల్ పెట్టడం వల్ల జుట్టు గ్రోత్ అవుతుందండి. తర్వాత వచ్చేటప్పటికి ఇచ్చింగ్ అంతా పోతుంది. బాగా పిచ్చి పిచ్చిగా వేరే వేరేగా ఉంటుంది కదా! అవన్నీ పోయి జుట్టు మృదువుగా వచ్చేస్తుందనమాట. నేనైతే జుట్టుకి పెట్టేస్తున్నాను చూడండి కింద కుర్చీని నేనే పెట్టుకుంటున్నానండి. మీకు వేరే వాళ్ళు హెల్ప్‌ఫుల్‌గా ఉంటే గనక వాళ్ళతో కూడా పెట్టిచ్చేసుకోవచ్చు. నాకు అర్జెంట్‌గా తలకి స్నానం చేయాలండి. నేనేదో చిన్నగా ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి కంగారుగా పెట్టేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల్లో ఏదో చిన్న పట్ట ఫంక్షన్‌లు, ఫ్రెండ్స్‌తో పార్టీలు ఏదోటి ఉంటాయి కదా! సో, దాని గురించి నేనైతే గబగబా పెట్టేసుకొని స్నానం చేసుకొని వెళ్ళిపోవాలి. ఒక 15 మినిట్స్ ఉంటే చాలండి. ఎక్కువగా ఏం అవసరం లేదు. ఒక
15 నిమిషాలు 15 నిమిషాలు ఉంటే చాలు మనకి మెయిన్ షైనింగ్‌గా వచ్చేస్తుంది. తర్వాత గ్రోత్ అయిపోతుంది. నా జుట్టు మీరు పొడవు చూస్తూనే ఉండండి. ఎంతుంది, ఎలా పెరుగుతుందనేది. మీకు ఆల్మోస్ట్ నేను చాలా వీడియోల్లో చెప్తానండి. నా జుట్టు ఇప్పుడు నా వయస్సుకు తగ్గట్టన్నా కూడా నా జుట్టు అనేది గ్రోత్ చాలా బావుంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. అలాగ మనం మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకున్నట్లయితే గనక మనకి లోనకంట వెళ్ళి జుట్టు కూడా లోనకంట మనకి కుదుళ్ళలోకి వెళ్తేనే ఈ మనకి మెంతులు వాటర్ అనేది వెళ్ళి ఈ జెల్లీ మెంతులతో పాటు అలస గింజలు ఇవన్నీ వెళ్ళాయి కాబట్టి మనకి డాండ్రఫ్ అనేది రాకుండా జుట్టు అనేది మృదువుగా ఉంటుంది. చక్కగా ఉంది కదా! జెల్ అనేది ఇలాగే పెట్టేసుకోవాలండి. ప్రతి కొంచెం 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 తీసుకొని కూడా మనం ఇలాగే పెట్టేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా నేను ఒళ్ళో పెట్టుకొని పెట్టేసుకుంటున్నాను గానీ, ఇలాగే పెట్టేసుకున్నారంటే జుట్టు మీకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే పర్వాలేదండి. ఎవరు హెల్ప్‌కి లేపోతే కనుక మామూలుగా పెట్టేసుకోండి. ఒక దుక్కున ఖాళీ ప్లేస్ చూసుకొని లేదా బాల్కనీలో కూర్చొని పెట్టుకున్నారంటే చక్కగా ఒక్క 15 నిమిషాలు చాలండి పెట్టుకున్నాక. జుట్టు అనేది షైనింగ్‌గా వచ్చేస్తుందనమాట. మరికొన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూడండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ ఉంటుంది కదా! సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్‌గా మీకొచ్చేస్తుందనమాట. నేను ఏది పెట్టినా కూడా ముందుగానే మీకొస్తుందండి. సో, ఎవరైనా కొత్తగా చూస్తుంటే గనక ఈ ట్రిప్స్ కానీ ప్రతి ఒక్కటి ట్రావెల్స్ కావచ్చు, సో గుడికి వెళ్ళినా, ఏ గుడికెళ్ళినా, ఏ షాపింగ్ మాల్‌కెళ్ళినా మీకు అప్డేట్ అయితే కొంచెం కొంచెంగా చిన్న చిన్న బిట్స్ అనేది మీకు అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఎండ్‌లోకి వెళ్తున్నానండి. సాయంత్రం ఎండ కూడా చాలా మంచిదంటారు. సో, నేనైతే గనక 5 అవుతుంది. ఆ టైంలో జుట్టు అనేది ఆరబెట్టుకున్నాను. హెయిర్ డ్రైవ్‌కో ఎందుకులే అనిపిచ్చి నేనైతే జుట్టు నార్మల్‌గా ఆరబెట్టుకున్నానండి. గేట్ దగ్గరనమాట. మా గేట్ దగ్గర నేను జుట్టు అనేది ఇలా ఆరబెట్టుకున్నాను. జుట్టు లెంతీగా కూడా ఉంది చూసారా నా జుట్టు. ఎందుకంటే ఈ మధ్యల నేను చాలా కేర్ తీసుకుంటున్నాను. కేర్ అంటే ఏదో ఒక నెలకొకసారి అయితే ఖచ్చితంగా కేర్ తీసుకుంటానండి. ఆల్మోస్ట్ డైలీ తీసుకోకపోయినా కూడా మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నా థాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.